హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి, మనకి ఒక్కొక్కసారి అయితే ఇలాంటి జారే బ్లౌజ్ పీస్లు వస్తాయి కదా. వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. చూడండి, నేనైతే లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దానికి టూ సైడ్ కూడా అది బార్డర్ అనేది వచ్చింది. అలా డబల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన హ్యాండ్స్ వేసుకొని అలా అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. పెట్టిన తర్వాత మనకి ఎక్కడెక్కడ ఇంకా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకొని తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. చూడండి, అది క్లాత్ ఇలా అదేంటి సాగదీయకూడదు, మెల్లిమెల్లిగా జరుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు అది సాగిపోతుంది. మళ్ళీ మనం లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు అది మొత్తం ముడత ముడత వస్తుంది. అందుకని మెల్లిగా అలా వేసుకొని అలా మెల్లిమెల్లిగా కట్ చేసుకోవాలి. అది కట్ చేసేటప్పుడు మనం అటు ఇటు తిరగాలి తప్ప దాన్ని మాత్రం తిప్పకూడదు. ఎందుకంటే అది అటు ఇటు జరిగిందంటే మళ్ళీ క్రాస్ అయిపోతుంది. అలానే మెల్లిమెల్లిగా అనుకుంటూ మనం అది బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలానే ఉంచుకొని ఇక్కడ మన క్లాత్ ఏదైతే మిగిలిందో సేమ్ అక్కడనే అలా వేసుకొని చూడండి. అలా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ మనకు అటు సైడ్ మూల అనేది ఉంటుంది కదా, ఆ మూల సైడ్ కరెక్ట్ షోల్డర్ సెంటర్ పాయింట్ చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఎలా వేసానో అలానే వేసుకొని కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇదైతే మనకి క్రాస్ కటింగే కాబట్టి ఆ మూల అనేది కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. చూడండి, మీరు అంత టెన్షన్ పడే అవసరమే లేదు. ఇంత అంటే ఇంత జారే బ్లౌజ్కి ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా. అలా ఆలోచించకుండా చూడండి, ఇలా అయితే వేసుకొని కట్ చేసి చూడండి, మీకైతే ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను అలా అయితే కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడైతే మనం షేప్ పట్టీల కోసం ఈ క్లాత్ అయితే మిగిలింది, దీంట్లో కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, అలా డబల్ ఫోల్డ్ చేసుకొని, ఎందుకంటే ఆ బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డరు పైన సైడ్ కాకుండా లోపల సైడ్ వచ్చేలాగా మనం కుట్టేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ అయితే మిగిలింది, వాళ్ళకి నాడ కావాలంటే పెట్టేసుకోవచ్చు, అంతే. పక్కన పెట్టేసి ఇంకో బ్లౌజ్ అయితే తీసేసుకుందాం. చూడండి, ఇది కూడా ఫుల్ జారుడుదే. అలా జారిటీ వచ్చినప్పుడు మనకైతే మైండ్ అయితే అస్సలు పనిచేయదు. నాకైతే అస్సలు ఇలా జారే బ్లౌజుల కన్నా నాకైతే ఆ స్టిఫ్గా ఉన్న బ్లౌజులే మంచిగా అనిపిస్తుంది కుట్టడానికి. ఇదైతే ఇలాంటివి వచ్చినప్పుడైతే నాకు కొంచెం అదేంటిది కుట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ రాదు. కాకపోతే కుట్టాలి కాబట్టి అలా మెల్లిమెల్లిగా వేసుకొని కుట్టాల్సిందే, అంతే, తప్పదు. గిరాకీ అన్నప్పుడు కుట్టాల్సిందే. చూడండి, అలా మెల్లగా వేసుకొని ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకు జాయింట్లు పడతాయి అటు ఇటు. ఎందుకంటే బార్డరు పెద్దగా వచ్చింది, మళ్ళీ దానికి ఒకటే సైడ్ వచ్చింది కాబట్టి అలా వేసుకొని కట్ చేసుకోవడమే, అంతే. అలా కట్ చేసుకొని మనం ముక్కలు జాయింట్ చేసుకోవడమే, అంతే. ఆ ముక్కలు కూడా జాయింట్ చేసేటప్పుడు మనం బయటకి అలా దారాలు లేకుండా లోడింగ్తోనే ఎలా వేసుకోవాలి అనేది కూడా చూద్దాం తర్వాత. ఇప్పుడైతే చూడండి, అది ఎక్కడైతే క్లాత్ స్ట్రేట్గా ఉంటుందో అనేది చూసుకొని వేసుకోవాలి. అలా చూడండి, కొంచెం ఇలా కొంచెం కొంచెం లాగుతూ చూసుకొని క్రాస్ ఉన్న ప్లేస్లో కాకుండా స్ట్రేట్ ఉన్న ప్లేస్ చూసుకొని అలా మెల్లిమెల్లిగా అనుకుంటూ వేసుకొని మనం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసుకొని వేసుకుందాం. చూడండి, అలా మెల్లిగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడైతే క్రాస్ లేకుండా స్ట్రేట్గా ఉంటుందో అలా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అది మళ్ళీ క్రాస్ అయిపోతుంది. ఇలా జారే బ్లౌజులకైతే ఇలానే చూసుకొని కట్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ క్రాస్ అయిపోతుంది. నేనైతే ఇలా వేసి కట్ చేసుకుంటాను. మీరు ఎలా వేసి కట్ చేసుకుంటారు అనేది అయితే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చూడండి, నేను కట్ చేసిన విధానం అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం, ఎక్కడ వేస్తే కరెక్ట్ వస్తుందో అనేది చూసుకొని వేసుకొని అలా కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను కరెక్ట్గా సేమ్ మనం అది ఎలా వేసుకొని కట్ చేసుకున్నామో ఇది కూడా అలానే కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని అలానే వేసి కట్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. చూడండి, సేమ్ అలానే కట్ చేసి మెల్లిమెల్లిగా కట్ చేసి వేసేసుకోవడమే, అంతే. మీరైతే ఇంట్లోనే ఈజీగా ఈ వీడియో చూసి మంచిగా కట్ చేసుకొని కుట్టుకోండి. ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి.
చూడండి ఎంత సింపుల్‌గా, ఈజీగా అయిపోయిందో. అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం షేప్ పట్టీల కోసం ఎక్కడైతే వెళ్తుందో చూసుకొని అక్కడ మనం కట్ చేసుకోవడమే అంతే. ఒకే దగ్గర వెళ్ళకపోయినా కూడా అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క తీసి జాయింట్లు వేసుకొనైనా మనం ముక్కలు జాయింట్ చేసుకొని షేప్ పట్టీ కోసం అయితే కుట్టుకోవచ్చు. చూడండి నాకైతే ఖచ్చితంగా ఆ ముక్కలైతే పడుతున్నాయి. మళ్ళీ హ్యాండ్స్‌కి కూడా ముక్కలు పడతాయి కదా! మనమైతే ఆ ముక్కల కోసం ఇందులో కట్ చేసుకుందాం. ఎందుకంటే పైన సైడ్ కొంచెం అలానే సేమ్ డిజైన్ వచ్చింది కాబట్టి అలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి అయిపోయింది అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.